హాయ్ అండి. ఈ కాంబినేషన్లో కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఇంకా ఎప్పుడు దొండకాయ ఫ్రై చేసినా తినాలంటే బోర్ కొడుతుంది. కొత్తగా చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. ఎగ్స్ అయితే కనిపించినాయి. ఇంకా రెండు కలిపి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అయితే అనుకున్నాను. మళ్ళీ రెండు కాంబినేషన్లో తినొచ్చో లేదా అని చెప్పి అయితే భయం వేసి మా హస్బెండ్ అడిగితే ఏం కాదు తినొచ్చు, మనం కర్రీలో ఆమ్లెట్ వేసుకోవట్లేదా అని చెప్పి అయితే అన్నారు. ఇంకా సర్లేమని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు దొండకాయ ఫ్రై చేసినా సింపుల్గా చేస్తాను. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేయని. ఇంకేసారి అయితే కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఇంకా దొండకాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కదా, లేదంటే మనకు కూర అయితే కసకసలాడిపోతుంది. అందుకని చెప్పేసి దొండకాయ ముక్కల్ని బాగా అంటే బాగా చిన్నగా అయిపోయేలా ఫ్రై చేసేసాను. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు ఎగ్స్ అయితే కొట్టాను, 3 ఎగ్స్. ఇంకా ఎగ్స్ని కూడా వేసేసిన తర్వాత ఇంకా మంచిగా ఫ్రై చేసేస్తాను, స్మెల్ ఏమీ లేకుండా. అలా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసాను. ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అయితే అనుకున్నాను. ఇంకా ఫినిషింగ్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసాను. కర్రీ మొత్తం వేస్ట్ అయిపోద్దేమో అని చెప్పి అనుకున్నాం, కానీ ఒక్క పూటలో కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంత